హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. అయితే ఈ వీడియోలోనండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వీడియో అండి. ఇది అందరికీ ఉపకరిస్తుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అయితే ఈ వీడియోలోనండి ఏం చూపిస్తున్నారు ఏమిటి అని చెప్పి మీరు అనుకుంటారు. నాకు కీళ్ళ నొప్పులు వచ్చిందండి, తర్వాత తగ్గింది, బాగానే పని అన్నీ చేసుకుంటున్నాను. అయితే అండి ఇది చేసుకుని చక్కగా వాడటం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. అంతేకాదండి, వర్షాకాలం అది వస్తుంది కదా, తర్వాత జలుబు దగ్గులు అలాంటివి ఉన్నప్పుడు, ఒళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు కూడా ఈ పొడిని వాడుకోవటం వల్ల మంచిది. గ్యాస్ అనిపించినప్పుడు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇందులో అన్ని రకాల పదార్థాలతోటి తయారు చేస్తాము. మోతాదు ఎలా వేసుకోవాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తానండి. అయితే ఈ పొడిని తయారు చేసేటువంటి దాంట్లో ఏమేమి దినుసులు వేసుకోవాలి అనేటువంటి దానిని చూపిస్తున్నానండి. మరి ఆలస్యం ఎందుకండి, చూపిస్తున్నాను చూడండి. అయితే ఇది సొంటి అనమాట అండి. ఈ సొంటి 50 గ్రాములు. ఈ సొంటిని ముందుగా వేయించుకోవాలండి. అన్నీ కూడా డ్రైగానే వేయించుకోవాలి. నూనె అనేటువంటిది కానీ నెయ్యి అనేటువంటిది కానీ అవసరం లేదండి. ఇది ఏంటంటే అండి సోంపు. ఇది 50 గ్రాములండి సొంటే. సోంపు కూడా 50 గ్రాములు. ఇది వామండి 50 గ్రాములు. ఇది జీలకర్ర అండి 50 గ్రాములు. ఇది మిరియాలు 50 గ్రాములు. ధనియాలు 50 గ్రాములండి. ఇవన్నీ సరిసమానంగానే తీసుకొచ్చండి. కానీ నేను మిరియాలు మాత్రం కొంచెం తగ్గించేస్తానండి. ఎందుకంటే ఇగో ఇన్ని మిరియాలను తీసేసి అంటే ఒక 30 గ్రాములు అలా ఉండేటట్లుగా ఉంచుకుని మిగతా మిరియాలను తీసేస్తానండి. అంటే అంజాయింపుగా ఇన్ని మిరియాలు తీసేసుకుంటే సరిపడుతుంది. తీసేసే మిరియాలు కూడా ఒక కప్పులోకి వేసి చూపిస్తున్నాను. ఇంకో ఇన్ని ఉన్నాయి కదండి, ఇన్నింట్లలోనూ నేను నా చేతితోటి ఇన్ని తీసేసాను. ఇవి వేయించేస్తానండి. అయితే ఇవి ఎలా వేయించుకోవాలి ఏమిటంటే దోరగానే వేయించుకోవాలండి. ఈ సొంటిని మాత్రం ముందర ఒకసారి బాగా వేయించుకుని రోట్లోకి దంచుకున్నాక మిక్సీలో వేసుకోవాలండి ఈ ఐటమ్స్ తోటి. అర్థమైంది కదండి. ఒక్కొక్కటే దోరగా వేయించాక చూపిస్తానండి. ఇదిగోనండి సొంటి వేగింది దోరగాను. ఎలా లేదన్నా 5-6 నిమిషాలు పడుతుంది. మంట చూసారా, మీడియంలోనే పెట్టుకోవాలి, హైలో అస్సలు పెట్టుకోకూడదు. ఇంకా కాస్త సిమ్లో కూడా మార్చుకుంటూ వేయించుకుంటే ఇంకా మంచిది. ఇలాగ సిమ్లోకి మార్చుకుంటూను ఈ ధనియాలు ఇవన్నీ కూడా 5-6 నిమిషాలు సెపరేట్గా వేయించుకుంటే బాగుంటుంది. కలిపి వేయించుకున్నా పర్వాలేదు, కానీ సెపరేట్గా 5-6 నిమిషాల లోపలనే ఇగో చూసారా వేగుతున్న వాసన అనేటువంటిది మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఇలా వేయించుకొని అన్నీ కూడా చల్లారాక మిక్సీ పట్టుకోవడం. ముందర ఈ యొక్క దీన్ని ఏమంటారు సొంటిని మాత్రం ఒక చిన్న బండతో కొట్టుకుని అప్పుడు అన్నింటితోటి కలిపి మిక్సీ పట్టుకుంటే మెత్తగా వచ్చేస్తుందండి. నేను బాగా మంటని సిమ్లోకి మార్చేసానండి. వేగుతున్న వాసన వచ్చేస్తుంది. ధనియాలు తీసేసి మూకుట్లోకి వేసేసుకుంటున్నాను, అదే పల్లెల్లోకి వేసేస్తున్నానండి. దీని తర్వాత ఇంకో సోంపు అండి. ఇలా అన్నీ కూడాను వేసేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. అయితే దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అని చెప్పి అనుకుంటున్నారా అండి. మనం అన్నం తినే ముందర చిన్న నిమ్మకాయ అంతా తీసుకొని ఒక 1/2 టీ స్పూను ఈ పొడి వేసుకొని నెయ్యి నూనె వేసుకోక్కర్లేదండి, తినేయచ్చు. లేదా చిన్న నెయ్యి చుక్క వేసుకుని కూడా తినచ్చు. లేదండి పరగడుపున ఒక గోరువెచ్చని చిన్న గ్లాసు నీళ్ళు తీసుకుని ఒక 1/2 టీ స్పూన్ ఇది వేసుకుని తాగేస్తే చాలా పొట్టకి అది కాడ బాగుంటుంది. ఒళ్ళు నొప్పులు అలాంటివి ఉండదు. మరి ఏడాది పిల్లలు దాటిన తర్వాత ఇదండి వాళ్ళకి జలుబుగాను దగ్గుగాను ఇలాంటివి ఉంటే చిన్న పాల చుక్కలోనండి ఒక 2 ముక్కు పొడం పట్లంతా లేదా 2 చిటికలంతా కొంచెం పొడి వేసేసి పట్టిస్తే అండి గోరువెచ్చని పాలు
చక్కగా ప్రయోజనం ఉంటుందన్నమాట అండి. మీకు ఈ పిల్లలకి ఆరోగ్య చిట్కాలని ఒక 7-8 చూపిస్తూ ఒక వీడియో కింద కూడా చేసి చూపిస్తాను, అది కూడా చూద్దురుగానండి. అదనమాట. ఇగో ఇక్కడ సోంపు కూడా వేగిపోయింది. ఇంకా సోంపుని తీసేసి జీలకర్ర, మిరియాలు ఇలాంటివి వేసుకుని వేయించేసి చల్లారాక పొడి దంచేశాక మీకు ఆ పొడిని చూపిస్తానండి. ఇదిగోనండి, సొంటిని ఇలాగ గుంటలోకి ఇలాగా దంచుకున్నామండి. ఇప్పుడు 5 రకాలది వేసేసాండి. ఇందులో సోంపు ఒకటేసానండి, జీలకర్ర ఒకటేసాను, మిరియాలు ఒకటేసానండి, ధనియాలు ఒకటేసాను. ఇక ఇంకోటి ఏం వేసాను, ఇదిగోండి వాము ఒకటి వేస్తున్నానండి. 6 రకాలు వచ్చేసింది కదా. ఈ 6 రకాలు ఇంకో వాము మంట కూడా చూడండి సిమ్లోకి మార్చేసాను. ఇంకొక 2 నిమిషాలు అయ్యాక వాముది కూడా కట్టేస్తాను. వాము వేగుతున్న వాసన వచ్చేస్తుంది. ఈ వేడి మూకుడికి సరిపడుతుంది. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టేసుకుంటాను. మామూలుగా అయితే ఆరోగ్యంగా ఆయుర్వేదం వాళ్ళు అయితే ఏం చెప్తారంటే అండి, గుంటలో మెత్తగా దంచుకొని వస్త్రకాలం కూడా పట్టుకుంటే ఇంకా మంచిదంటారు. తేనెలో కూడా కలిపి తినచ్చు అంటారు, ఉండ కింద చేసుకొని. మన ఇష్టం అండి. లేకపోతే గోరువెచ్చని నీళ్ళు పొద్దున వేళ బుల్లి గ్లాసుల్లో ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని తాగి రాత్రి కూడా సాయంకాలం 8 ఆ ప్రాంతానికి చక్కగా పడుకుని ముందర ఒక గోరువెచ్చని నీళ్ళలో లేదా అన్నంలో కానీ టిఫిన్ తినే ముందర కానీ తినేసి చక్కగా ఆ టిఫిన్ తినచ్చు. దానివల్ల చాలా చాలా ప్రయోజనాలే ఉన్నాయండి. ఇది అదేని ఏం చెప్పలేము. చక్కగా గ్యాస్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండేవి అన్ని రకాలు కూడా ధనియాలు, మిరియాలు, తర్వాత వాము, తర్వాత సొంటి, జీలకర్ర, తర్వాత సోంపు అన్నీ మంచి గుణాలను కలగజేసేది. అలాని ఎక్కువ ఏది వాడకూడదు, అతి ఎప్పుడూ మంచిది కాదు. కాబట్టి ఈ మోతాదు ప్రకారంగా మనం తీసుకుంటే 1/2 టీ స్పూన్, చిన్న స్పూన్లో 1/2 టీ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్ని కూడా చూపిస్తాను పొడి ఆడేసిన తర్వాత. అర్థమైంది కదండి, అదనమాట. ఇదిగోనండి పొడి ఆడేసాను, చూసారా ఇలా వచ్చింది, మెత్తగా వచ్చేసింది. ఎంత పొడి అయిందో చూడండి. అన్నీ 6 రకాలు, ఒక మిరియాలే కొంచెం తీసేసాను, మిగతావన్నీ కూడా ఉంచానన్నమాట. అయితే దీంట్లో కొంతమంది సైంధవ లవణం కూడా కలుపుకోవచ్చని చెప్పారు ఆయుర్వేదం వాళ్ళు. అయితే నేను కలుపుకోనండి, ఎందుకంటే కొన్నింట్లలో మనం ఎలానో ఉప్పు అది తినేస్తూ ఉంటాం కాబట్టి నేను ఇందులో మాత్రం ఉప్పు అనేది వెయ్యనండి, మామూలుగానే తీసుకుంటాను. అయితే ఇది చూడండి, చెంచా ఒక్కసారి, చిన్న చెంచా, అర్థమైంది కదండి. ఈ చెంచాలోనండి పొడిని ఎంత వేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి. ఇంకా ఇలా తీసుకుంటే ఇంత పొడి వస్తుందండి, అర్థమైందండి. ఇలా 2 పూట్ల తీసుకోవడం వల్ల ఒక చెంచాడు పొడి పూర్తిగా తీసుకున్నట్టు అవుతుంది. ఒక పిసరు, ఇంత పిసరు ఎక్కువ తక్కువైనా పెద్ద ఇబ్బంది లేదండి, మరీ ఎక్కువ వాడేయకూడదు, అదనమాట అండి. పిల్లలకు అయితే ఇలా మన చేతితోటి ఇలాగా 2 ముక్కు పొడం పట్లలాగా, లేకపోతే బాగా చిన్నపిల్లలు అయితే ఇలా ఒక ఇలా పట్టు తీసుకుని వేసేసి ఇన్ని పాలచొక్కలో పట్టించేస్తే వాళ్ళకి జలుబు, దగ్గు, పొట్ట నొప్పి ఇలాంటివన్నీ కూడా పోతాయండి. ఇందులో ఉండేటువంటివన్నీ 6 రకాలు కూడా చాలా వాల్యుబుల్ అయినటువంటి మెడిసిన్సేనండి. మిరియాలంటే దగ్గు, కఫం ఇలాంటివన్నీ పోగొడుతుంది. ఇంకా ధనియాలు చలవ చేస్తుంది. తర్వాత మరి ఇక జీలకర్ర అనేటువంటిది వాము పొట్ట నొప్పి అది రానివ్వదు. సొంటి కూడా అంతేనండి. ఇక ఇంకోటి ఏం వేసాము, అన్నం తిన్నాక వేసుకుంటూ ఉంటాం కదా సోంపు వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇలాంటి గుణాలు కలిగినటువంటి 6 రకాల గుణాలు కలిగినటువంటి పొడి అనమాట. ఇంత పొడి వచ్చింది కదండి, నన్ను ఎవరైనా ఏదైనా ఒంట్లో బాగాలేదమ్మా ఇలాగమ్మా అలాగమ్మా అంటే ఇంత పొడి ఇస్తూ ఉంటానన్నమాట. అలాగే మా పిల్లలు కూడా వాళ్ళకి కూడా కావాలంటే ఇంత ఇస్తాను. ఇది నాకు అయితే 3 నెలలకు వస్తుంది. తర్వాత మనం ఎలా భద్రపరచుకోవాలి ఏమిటి అనుకుంటే కనుక ఇలాంటి తేనె సీసా, గాజు సీసా లాంటివి కానీ, లేకపోతే మామూలు గాజు సీసాల్లో కానీ పెట్టుకోవాలండి. లేదా ఇలాంటి ప్లాస్టిక్ మంచి డబ్బాలో ఉండేటువంటిది చల్లారిపోయిన తర్వాత పోసుకుని మూత గట్టిగా పెట్టేసుకుంటే చక్కగా ఉంటుందండి. దీంట్లో ఎటువంటి దోషము ఉండదు. 3 నెలల దాకా వాడుకోవచ్చు. తర్వాత మళ్ళీ తయారు చేసుకోవచ్చు. కొంచెం ముందరైపోతే ముందర తయారు చేసుకుంటాం, ఎవరైనా అడిగితే ఇస్తూ ఉంటాం కదా, అదనమాట. మీరు కూడా ఈ పొడిని చేసుకుని ఇంట్లో పెట్టుకోండి. 360 రోజులు ఉండటం వల్ల నష్టం లేదు. అది చంటి పిల్లలకి తేనె చుక్కలో వేసి కూడా కలిపి నాకించవచ్చు,
అర్థమైంది కదండి. మరి అందరూ కూడా ఈ పొడిని తయారు చేసుకుని ఆరోగ్యంలాగా చక్కగా అస్తమానం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండగా ఇంట్లోనే చిట్కాతోటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మరి ఇక అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి. మళ్ళీ అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ని కూడా చేయించండి. మరి పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో.